అందరికీ నమస్కారం. ఈ రోజు కథను రచించిన వారు చిన్నుగారు. పెళ్లి పందిరిలో వేద మంత్రాలు ఘోషిస్తున్నాయి. చుట్టాలందరూ పెళ్లిలో సందడి చేస్తున్నారు. పెళ్లి కొడుకు గౌతమ్ పెళ్లి పీటల మీదకి వచ్చి కూర్చుని ఉన్నాడు. అతని మొహంలో ఆనందం, సిగ్గును అతని స్నేహితులు చేసే అల్లరిని రెట్టింపు చేస్తున్నాయి. వధువు కావ్య రూమ్లో ఒంటరిగా ఉంది. మరో 2 గంటల్లో కావ్య గౌతమ్ సొంతం కాబోతుంది. బయట పందిరిలో చేసే సందడి తనకు నచ్చట్లేదు. తన జ్ఞాపకాలు అలా 2 వారాల వెనక్కు వెళ్ళాయి. కావ్య అందమైనది కాదు, కానీ మంచి కలైన మొహం కలిగింది. కానీ హైట్ తక్కువ, కొంచెం బొద్దుగా ఉంటుంది. పీజీ చేసింది. వెంటనే ఇంట్లో వాళ్ళు పెళ్లి అనగానే షాక్ అయింది. తను జాబ్ చేయాలనే కోరిక తీరదేమో అనే భయం. ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న రాధారమణ గౌతమ్ ఫోటో చూపించారు. అబ్బాయి కూడా కలగా ఉంటాడు. ఆ హైట్కి తగ్గ వెయిట్ ఉంటాడు. గౌతమ్ లక్ష్మీ శ్రీనివాసుల ఒకే ఒక కొడుకు. గౌతమ్ కూడా పీజీ చేశాడు. కావ్య కన్నా 3 సంవత్సరాలు పెద్ద బెంగళూరులో ఓ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జీతం కూడా బాగానే ఉంది. శ్రీనివాస్ 6 నెలల క్రితం హార్ట్అటాక్తో చనిపోయారు. అందుకే సంవత్సరంలోపు గౌతమ్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది లక్ష్మి. అందుకుగాను ఏరి కోరి చూసింది సంబంధం. కావ్య కనీసం ఫోటో కూడా చూడలేదు. అలా అని పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం లేదు. కొంచెం ఆలోచనలో ఉంటుంది కావ్య. వెంటనే వెనుక నుండి రాధా, అబ్బాయి వాళ్ళు నేను చూడటానికి వచ్చేది రేపే అని చెప్పటంతో వెంటనే ఎలా అయినా సంబంధం చెడగొట్టాలి అనుకుంటుంది. ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన మట్టిబుర్రకి ఏమీ తోచదు. అలా రాత్రంతా నిద్రలేని కావ్యకి ఎప్పుడు తెల్లారింది అనే విషయం కూడా తెలీదు. పొద్దున్నే రాధ వచ్చి కావ్యను నిద్రలేపి, ఇంకో అరగంటలో అబ్బాయి వాళ్ళు వస్తారట, రెడీ అవ్వు, ఇరువురికి నచ్చితే ఈరోజే నిశ్చితార్థం అని మీ నాన్న చెప్పారు. ఆ మాటకి కావ్యకి భూమి కంపించినట్టయింది. ఎలాగైనా ఈ సంబంధం తప్పించాలని ఆలోచిస్తుండగా తనకు ఓ థాట్ వచ్చి వెంటనే ఐడియా అని చిటికేస్తుంది. అబ్బాయితో మాట్లాడి ఈ పెళ్లి తనకిష్టం లేదని చెప్పించాలి అని డిసైడ్ అవుతుంది. ఇంటి ముందు కారు ఆగటంతో వెంటనే రమణ కార్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే కార్ దిగిన లక్ష్మిని గౌతమ్ అక్క బావ, సుజాత సురేష్, గౌతమ్ బాబాయ్, పిన్ని శివపార్వతులని సాధారణంగా లోపలికి రండి అని ఆహ్వానిస్తాడు. లోపలికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి, రాధా స్వీట్స్ తీసుకురా. రాధా వంటగదిలోకి వెళ్తుండగా, మాకు ఏం వద్దు అన్నయ్య గారు, అమ్మాయిని చూపించండి చాలు. అన్ని విధాలుగా అందరికీ ఈ సంబంధం నచ్చితే ఏకంగా విందు భోజనే చేస్తాం అని లక్ష్మి చెప్పడంతో రమణ రాధ వైపు సైగ చేస్తాడు. రాధకు అర్థమైనట్టుగా లోపలికి వెళ్తుంది. కావ్యకి టీ కప్స్ ఉన్న ట్రే ఇచ్చి తీసుకువెళ్తుంది. నెమలి కంఠం రంగులో చీర, దానికి తగ్గ జాకెట్ వేసుకుని, పెద్దగా నగలు లేకుండా సింపుల్గా 2 మూరలు మల్లెపూలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, ఆ చేతులతో ట్రే తీసుకొని వచ్చిన కావ్య లక్ష్మికి, ఆ తర్వాత తనతో వచ్చిన వాళ్ళకు కూడా టీ ఇచ్చింది. ఇక మిగిలింది గౌతమ్ ఒక్కడే. కావ్య లక్ష్మికి నచ్చింది. అబ్బాయికి కూడా ఇవ్వు అమ్మా నాన్న. రమణ సందేశంతో వణుకుతున్న చేతులతో గౌతమ్ ముందు నిలబడింది. టీ తీసుకుంటూ వణికే కావ్య చేతులు గమనించాడు గౌతమ్. అమ్మాయిని చూడురా అనే అమ్మ పిలుపుతో కావ్య వైపు చూశాడు గౌతమ్. ఆమెలో ఏదో కల. ప్రశాంతమైన కళ్ళు, చామించాయ రంగు, ముద్దటి మొహం, విశాలమైన నుదురు, శంఖంలాంటి చెవులు, ముద్దుగా మత్తెక్కించే చిన్ని పెదాలు, సన్నని నడుము. చూడగానే కావ్య తన కోసమే పుట్టినట్లు అనిపించింది కావ్యకి. ఓవైపు ఎలా అయినా గౌతంతో మాట్లాడాలి అనుకుంటుండగానే, అమ్మాయిని అబ్బాయిని ఏకాంతంగా మాట్లాడుకొనిద్దాం, అంతలో మనం మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చని లక్ష్మి చెప్పడంతో హమ్మయ్య అనుకుంది కావ్య మనసులో. సరే అన్నాడు రమణ. అలా కావ్య వెనుక గౌతమ్ మేడ మెట్లెక్కి పైకి వెళ్లారు. అక్కడ గౌతమ్ కావ్యాల మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, కావ్య, నేను మీకు నచ్చానా? గౌతమ్ హా అని చెప్పేలోపు, మీరు చాలా బాగున్నారు, మంచి జాబ్ కూడా ఉంది, వెల్ సెటిల్డ్, మీకు నాకన్నా చాలా మంచి అందమైన భార్య వస్తుంది. నేను మీకు కరెక్ట్ కాదు. సో ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని చెప్పండి అని గడగడా చెప్పేసింది. గ్యాప్ ఇస్తే గౌతమ్ ఏం మాట్లాడతాడో అని. మొత్తం విన్న గౌతమ్ తనకి నచ్చిన అమ్మాయి అలా అనడానికి కారణం ఏంటో అని. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లేదు. మరి నేను నచ్చలేదా? భలేవారే, మీకేం తక్కువ? మరి అది అది అని నసుగుతూ, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఎందుకో భయం, మంచిగా జాబ్ చేయాలని ఉంది, అది నాన్నకు చెప్పే ధైర్యం లేదు అని అమాయకంగా చెప్తున్న కావ్యని చూస్తే ముద్దుగా అనిపించింది గౌతమ్కి. ఆ నిమిషంలో ఆమె కళ్ళు టెన్షన్తో గుండ్రాలుగా తిరుగుతున్నాయి. చేతులు నలుపుకుంటూ తన నుండి ఏం రిప్లై వస్తుందో అని చూస్తున్న కావ్యకి సరే అని చెప్పాడు. కానీ మనసులో
ఆమెనే భార్యగా పొందాలి అనుకున్నాడు. థ్యాంక్స్ అని గట్టిగా అరిచి, ఆ సంతోషంలో ఏం చేయాలో అర్థం కాక గౌతమ్‌ని కౌగిలించుకుంది. విషయం అర్థమయ్యేలోపు గౌతమ్, కావ్య అలానే తనను పట్టి ఉండాలని మనసులో అనుకున్నా బయటికి మాత్రం "ఏ ఏంటిది?" అని అన్నాడు. విషయం అర్థమైన కావ్య దూరం జరిగి సారీ చెప్పి మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. ఇద్దరూ కాస్త ఇబ్బందిగా కిందికి వస్తారు. కింద ఇక్కడ లక్ష్మి, రమణ ఇరు కుటుంబాలకు ఈ సంబంధం నచ్చడంతో కావ్య, గౌతమ్ కోసం ఎదురు చూస్తుంటారు. కిందికి వచ్చిన గౌతమ్ వైపు తల్లి లక్ష్మి చూడటంతో గౌతమ్ నవ్వి "నాకు అమ్మాయి నచ్చింది." ఆ పరిమాణానికి కావ్య షాక్ అయ్యి గౌతమ్ వైపు చూడటంతో కన్ను కొట్టి నవ్వి కళ్ళెగరేస్తాడు. తమ కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న సంతోషంలో ఉన్న రాధారమణలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేకపోవటంతో అసలు గౌతమ్ ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తూ ఉండగానే మంచి రోజు కావడంతో ఉంగరాలు మార్పించాలి అనే నిర్ణయం తీసుకున్నారు పెద్దలు. గౌతమ్ కావ్య వేలుకు ఉంగరం తొడుగుతూ ఆమె సుతిమెత్తని వేళ్ళని కొంచెం గట్టిగా పట్టుకున్నాడు. అంతే, కావ్య కళ్ళల్లో కోపం ఎర్రని రూపం దాల్చి గౌతమ్ వైపు చూడగా మళ్ళీ గౌతమ్ కన్ను కొట్టాడు. కావ్య ఆ కోపంతో గౌతమ్కి ఉంగరం తొడిగి కాలితో అతని ఎడమ కాలిని గట్టిగా అదిమి వెళ్ళిపోయింది. ఆ అని అరిచాడు గౌతమ్. అమ్మాయి అలా వెళ్ళిపోవడంతో సిగ్గుతో వెళ్ళిపోయింది అనుకున్నారు అంతా. మరో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ ముహూర్తం ఖాయం చేసుకుని వెళ్ళిపోయారు గౌతమ్ వాళ్ళు. గౌతమ్కి అంతా కలలా ఉంది. మరుసటి రోజు సాయంత్రం కావ్యకి కాల్ చేశాడు. గౌతమ్ హాయ్ అన్నాడు. నిన్నటి సిచ్యువేషన్ నుండి ఇంకా బయటికి రాకుండా అదే ఆలోచిస్తూ మేడ మీద కూర్చున్న కావ్య ఫోన్ రింగ్ అవడంతో హలో ఎవరు అంది కావ్య అన్నోన్ నెంబర్ చూసి. నేను గౌతమ్ని. మీకు నా నెంబర్ ఎక్కడిది? నిన్న మామయ్య దగ్గర తీసుకున్నా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏమున్నాయండి ఇంకా? చేయాల్సిందంతా చేసేసారుగా. మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి ఏం మాట్లాడాలి? నేనేం చేశాను? నేనేదో హెల్ప్ అడిగితే చేస్తా అని చెప్పి ఇలా చేస్తారా అని కోపంగా అడిగింది. ఓ అదా! మీరేం చెప్పారు? ఈ సంబంధం నచ్చలేదు అని చెప్పారు. కానీ అమ్మాయి నచ్చలేదని కాదుగా. సో అమ్మాయి నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పాను. ఓహో, మీరు తెలివి బాగా ప్రదర్శిస్తున్నారన్నమాట. అన్నమాట ఏంటి? ఉన్నమాటే. బేసికల్లీ యు నో దట్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అని కావాలనే అన్నాడు గౌతమ్, కావ్యని ఉడికించాలని. అయినా మీతో నాకు మాటలేంటి అని కావ్య ఫోన్ పెట్టేయబోతుంటే హే ఆగు. ఏంటి? మరో 2 వారాల్లో పెళ్ళి. మంచి సంబంధం కుదిరితే అమ్మ గుడిలో పూజ చేయిస్తా అని మొక్కుందంట. అయితే అమ్మడు రేపే పూజ. ఉదయం 8 గంటలకు నువ్వు సిద్ధంగా ఉంటే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. నాకు ఇష్టం లేదు, నేను రావటం లేదని చెప్పి కావ్య కాల్ కట్ చేసింది. రాక్షసి అని చూద్దాం రేపు ఎలా రావో అని మనసులో అనుకున్నాడు గౌతమ్. కావ్య, కావ్య ఎక్కడున్నావే? రాధ పిలుపుతో కిందికి వచ్చింది కావ్య. ఏంటమ్మా వస్తున్నాగా, వచ్చేలోపు అరుస్తూ ఉన్నావు ఎందుకు? నేను అరిచానా పిలిచానా? అయినా పిలిచింది వినబడినప్పుడు వస్తున్నా అని చెబితే నీ నోట్లోని ముత్యాలు ఏమైనా రాలిపోతాయేం? అబ్బా ఏంటమ్మా నీ నస, ముందు విషయం చెప్పు. నాది నసలానే ఉందట్టే నీకు. ఆయన నీతో నేను మాట్లాడలేను కానీ మీ నాన్న పిలుస్తున్నాడు. బయట వరండాలో కూర్చొని ఉన్న రమణ దగ్గరికి వచ్చి నాన్న పిలిచారట. అవునమ్మా. బుజ్జి నిన్నొకటి అడగనా? అదేంటి నాన్న కొత్తగా అడుగుతున్నారు? నిస్సందేహంగా అడగండి. అడిగేది మీ కూతుర్నే, పరాయి వాళ్ళని కాదు. మీరు ఇలా రిక్వెస్ట్ చేయడానికి. బుజ్జమ్మ, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అదేంటి నాన్న నిశ్చయ తీసుకొని ముహూర్తం కూడా పెట్టుకున్నాక ఇప్పుడు అడుగుతున్నారు? నిజమే అమ్మలో, కానీ మనసులో ఎక్కడో వెలితి. నీ ప్రమేయం లేకుండానే నీ పెళ్లి కుదిర్చామని అప్పుడే అక్కడికి వచ్చిన రాధ అనడంతో అమ్మా నువ్వు కూడానా? రాధను కూడా కూర్చోబెట్టి తను కూడా మోకాల మీద కూర్చొని చూడండమ్మా, నన్ను కన్నవాళ్ళు మీరు. మీరు నా విషయంలో ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మీరేం వర్రీ అవ్వద్దు. మీకే పిల్లి ఇష్టమైతే నాకు ఇష్టమే. మా తల్లే, మా బంగారమని కావ్య నుదుటిపైన ముద్దు పెడుతుంది రాధ. అమ్మడు మర్చిపోయా, రేపో మీ అత్తయ్య వాళ్ళు ఏదో పూజ ఉంది అని చెప్పారు. పొద్దున్నే గౌతమ్ బాబు వస్తాడు నిన్ను తీసుకువెళ్ళడానికి. ఇక నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికీ లేట్ అయింది అని రమణ అనడంతో సరే నాన్న అని కావ్య వెళ్ళిపోయింది. బాగా లేట్ అవ్వడంతో రత్నం, రాధ కూడా నిద్రపోయారు. అలా రూమ్లోకి వెళ్ళిన కావ్య అటు అమ్మా నాన్న సంతోషాన్ని పాడు చేయలేక, ఇటు తన చిరకాల కోరిక నెరవేరకుండానే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆలోచిస్తూ పడుకుంది. కానీ నిద్ర పట్టడం లేదు. పొద్దున్నే రాధ కావ్య రూమ్కి వచ్చి కావ్య, కావ్య లేకమ్మా, 7 అయిపోయింది. ఏంటమ్మా పొద్దున్నే? గౌతమ్ ఇంకో అరగంటలో వచ్చేస్తాడంట. లేచి రెడీ అవ్వు. ఓ, ఆ సార్ నీతో చెప్పాడా? నీకు ఫోన్ చేశాడంట. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నాన్నకి ఫోన్ చేశాడు. అంతలో కారు శబ్దం రావడంతో
అదిగో మాటలోనే గౌతమ్ వచ్చేశాడు. ఇక నీ ఇష్టం. మీ నాన్న కిందనే ఉన్నాడు అని రాధ చెప్పి వెళ్ళిపోయింది. ఇంటి లోపలికి వచ్చిన గౌతమ్‌ని అక్కడే పేపర్ చదువుతున్న రమణ చూసి, "రా బాబు, రా కూర్చో. అమ్మ, అక్క వాళ్ళు అందరూ బావున్నారా? బాబూ?" "హా! అంతా బాగున్నారు మావయ్య." అంతలో రాధ ఇద్దరికీ టీ తీసుకొని వచ్చి ఇస్తూ, "కావ్య రెడీ అవుతుంది బాబూ, వచ్చేస్తుంది" అని చెప్తుంది. అంతలో కావ్య వస్తుంది. లేత గులాబీ రంగులో చీర కట్టుకొని తనని చూడటానికి గౌతమ్‌కి తన 2 కళ్ళు సరిపోవు అనేంత అందంగా. "సరే మావయ్య, నేనింక వస్తాను. కావ్య కూడా నేను వెళ్ళి వస్తా నాన్నా" అని చెప్పి ఇద్దరూ బయలుదేరారు కారులో. గౌతమ్, కావ్యల మధ్య మౌనం. గౌతమ్ కావ్యని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె మౌనం అతనికి ఓ విరహ బాధను కలిగిస్తుంది. ఇంతలో ఎదురుగా వస్తున్న లారీను గౌతమ్ గమనించకపోవడంతో నేరుగా చూస్తున్న కావ్య గమనించి హే అని అరుస్తుంది. వెంటనే స్పృహలోకి వచ్చిన గౌతమ్ కార్ పక్కకి తిప్పుతాడు. త్రుటిలో ప్రమాదం తప్పుతుంది. వెంటనే కావ్య, కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా? జాగ్రత్తగా రోడ్డు వైపు చూసి డ్రైవ్ చేయండి. మీకు బతకాలని లేకపోయినా నాకుంది అని కోపంగా అనడంతో గౌతమ్ ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఇద్దరూ గుడి చేరుకున్నారు. ముందుగానే గుడిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవటం వల్ల ఇద్దరూ ప్రదక్షిణలు చేసి పూజ ముగించుకొని తిరిగి వస్తుండగా కావ్య, నిశ్శబ్దం. కావ్య, మళ్ళీ నిశ్శబ్దం. హే, నిన్నే పిలిచేది. హా, ఏంటి? నీతో ఓ 10 నిమిషాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అని కావ్య కోపంగా అనడంతో, ఎప్పుడు నువ్వు మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద కూర్చొని ఉంటావా? ఆహా, ఏం లేదు. ఎప్పుడు మండిపోతుంటే అందుకు ఆ మాటలకి కోపం వచ్చి కావ్య మెట్లు దిగుతుండడంతో హే ఆగు అని తన చెయ్యి పట్టుకున్నాడు గౌతమ్. గౌతమ్, ఏంటిది, వదలండి, అందరూ మనల్ని చూస్తున్నారు అని కావ్య చెప్పడంతో గౌతమ్ చెయ్యి వదిలేశాడు. ఇద్దరూ కార్ దగ్గరికి వచ్చారు. కార్ రిటర్న్ చేసి కావ్యని ఎక్కువ అంటాడు గౌతమ్. నేను నీతో రాను, ఆటోలో వెళ్ళిపోతాను. ఇక్కడి నుండి ఆటోలు లేవు కావ్య. అయినా నేను నీతో రాను. హే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పోనీలే అనుకుంటుంటే నేను మీ ఇంటి నుండి తీసుకువచ్చా. మళ్ళీ మీ ఇంటి వద్ద దింపే వరకు నాదే బాధ్యత. ఇప్పుడు కానీ నువ్వు లోపలికి ఎక్కలేదనుకో, నేనే దిగి నిన్నెత్తుకొని ఎక్కించాల్సి ఉంటుంది. చెప్పు, ఎక్కుతావా ఎక్కించనా అనేసరికి కావ్య కారు ఎక్కేసింది. అనింత పని చేస్తాడేమో అని. గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళాక, ఎందుకు కావ్య, నేనంటే నీకు ఇంత కోపం? ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాలిగా. అది ఇప్పుడే అని నువ్వెందుకు అనుకోకూడదు? నేను నిన్ను చూసిన రోజే అని ఏదో చెప్పబోయాడు. కానీ కావ్య బాగా నిద్రలో ఉంది. ఈలోగా గౌతమ్ ఇంటి ముందు ఆగింది కార్. అలా కార్ ఆగడంతో కావ్యకి చలనం రాకపోయేసరికి హారన్ కొట్టాడు గౌతమ్. వెంటనే నిద్ర లేచిన కావ్య తను ఉండేది గౌతమ్ భుజంపై అని గుర్తించి సారీ చెప్పి కార్ దిగుతుంది. ఇదేంటి, మా ఇంటికి కాకుండా ఇక్కడికి తీసుకొచ్చావు? అమ్మ, అక్క నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మని అడిగారు. అందుకే. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మీ ఇంట్లో ఆల్రెడీ చెప్పాను. రా కావ్య. అమ్మా, కావ్య వచ్చింది అని సుజాత చెప్పడంతో లక్ష్మి బయటకు వచ్చింది. రా కావ్య, కూర్చో అని లక్ష్మి చెబుతుండగా కావ్య లక్ష్మి పాదాలపై నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. అమ్మ వాళ్ళు బాగున్నారా? బాగున్నారత్తయ్య, మీరు అని అడుగుతుంది కావ్య. బాగున్నా కావ్య. అంతలో సుజాత లంచ్కి అన్నీ సిద్ధం చేస్తుంది. కావ్య లక్ష్మిని అత్తయ్య అని పిలవడం, పాదాలకు నమస్కరించడం, సుజాత కలిసిపోవడం అన్నీ గౌతమ్ కలను దాటిపోలేదు. అందరూ కలిసి లంచ్ చేశారు. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో కావ్యను డ్రాప్ చేయడానికి వెళ్ళి డ్రాప్ చేసి ఏదో పని ఉండటం వల్ల బయట నుండే రిటర్న్ అవుతాడు. గౌతమ్కి ఆఫీస్ పని ఉండటం వల్ల బెంగళూరుకి ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి. తను షాపింగ్ అక్కడే చేస్తా అని చెప్పడంతో ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. పెళ్లికి 4 రోజుల ముందు వస్తాడు. మధ్యలో వచ్చాక కావ్యకి ఫోన్ చేయడానికి కుదరలేదు. కావ్య కూడా అతని మీద కోపంతో కాల్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు డైరెక్ట్‌గా పెళ్లిలోనే ఇద్దరు కలవడంగా ప్రెజెంట్‌లోకి వస్తే, "పెళ్లి కూతుర్ని పిలవండి" అని పురోహితుడు అనడంతో రాధ తనతో పాటు వచ్చిన కొంతమంది అలికిడికి ఈ ప్రపంచంలోకి వచ్చింది కావ్య. ఆమె ఆలోచనలకి బ్రేక్ వేస్తూ ఆమెను ఆట పట్టించాలని ట్రై చేస్తూ పెళ్లి పీటల దగ్గరకు తీసుకువెళ్లారు. పురోహితుడికి తన చేతిలో ఉన్న కొబ్బరికాయని ఇస్తూ పీటలపై కూర్చుంది. పెళ్లి చూపుల్లో కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉన్న కావ్యని చూసి ఆమె నడుమును గిల్లాడు గౌతమ్. ఆ అనుకోని పరిణామానికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు కావ్యకి. మరో అరగంటలో మాంగళ్యధారణ జరగబోతుంది. అప్పటి నుండి కావ్య తన సొంతం. ఆ తర్వాత తమ ఇరువురు కలిసి జీవించే విధానం గురించి కలలు కంటున్న గౌతమ్ తాళి కట్టండి అనడంతో తాళి తీసుకుని పురోహితుడు చదివే శ్లోకాల సాక్షిగా కావ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. మూడో ముడి వేయడం, ఆమె మెడ మీద గిల్లడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ తర్వాత 7 అడుగులు వేసి కావ్య, గౌతమ్ ఒకటయ్యారు. నవదంపతులిద్దరూ గౌతమ్ ఇంట కాళ్ళు పెట్టారు. పెళ్లి వల్ల ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్ళిళ్ళు కాబట్టి చాలా సందడిగా ఉంది.
అప్పుడే మెట్లు దిగుతున్న గౌతంతో సుజాత, రే గౌతమ్, నిన్ను కావ్యని అమ్మ పిలుస్తుంది. సరే గాని ఏమో అక్క, కావ్య ఎక్కడ ఉంది? అబ్బో, ఏరోయ్, పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాన్ని చూడకుండా ఉండలేకున్నావా? అదేం లేదులే, ఏ జస్ట్ క్యాజువల్గా అడిగాను. నువ్వు క్యాజువల్గా అడిగితే నాకెందుకు, కావాలని అడిగితే నాకెందుకు అని నవ్వుతూ కావ్య మాత్రం బయట సాయి, సుజాత, సురేష్ల పాపలతో ఆడుకుంటుంది. కింద లక్ష్మి పెళ్లి తర్వాత కార్యక్రమాలకు సంబంధించి ముహూర్తం చూడమని పంతులతో మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి గౌతమ్ వచ్చాడు. సుజాత కూడా రావడంతో, సుజాత, నువ్వెళ్ళి కావ్యని పిలువు అని లక్ష్మి అనబోతూ ఉండగానే కావ్యనే వస్తుంది. ఏంటమ్మా పిలిచావట? అదేరా, మీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిచాను. అందుకే మీ ఇద్దరిని కూడా రమ్మన్నాను. కావ్య కూడా అక్కడికి రావటంతో, రేపు రాత్రి 8 గంటలకు మంచి ముహూర్తం ఉందమ్మా. అలాగే రేపు ఉదయం సత్యనారాయణ వ్రతం చేసి నవదంపతులిద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెడితే వాళ్ళ జీవితంలో ఎలాంటి అడ్డుదొడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఆ సత్యనారాయణ స్వామియే ఇస్తాడు అని పంతులనడంతో, సరే అలానే చేద్దాం, ఆ ముహూర్తమే ఖరారు చేయండి అని లక్ష్మి అంగీకారంతో ఆ ముహూర్తమే ఖరారు చేశారు పంతులు. వెంటనే విషయాన్ని కావ్య అమ్మా నాన్నలకు కూడా చెప్పి వెంటనే రమ్మన్నారు. సురేష్ని పూజకు కావలసిన సామాన్లకి పురమాయిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. పూజ అయిపోయాక భోజనం చేసి కావ్య అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సాయంత్రం ముత్తైదువులందరూ కలిసి కావ్యని రెడీ చేసి పాల గ్లాస్తో గౌతమ్ రూమ్కి పంపారు. కాదు కాదు, నెట్టారు. తెల్లని చీరలో తల నిండా మల్లెపూలతో మోహన్ చామంచాయ కావటం వల్ల ఆ చీర మెరుపులు కావ్య మొహం మీద పడి ఆ మొహాన్ని రెండింతలు ప్రకాశవంతంగా చేస్తున్నాయి. ఆ మల్లెలు కావ్య దేహాన్ని సుమరలింపు చేస్తున్నాయి. ఆ విషయం గౌతమ్కి కావ్యను తన దరికి చేర్చే ఆమె నడక తెలియజేస్తుంది. ఎర్రటి ఆమె మధువులు ఎంతో మాధుర్యాన్ని దాచుకొని ఉన్నట్టు తేనెలూరుతున్నాయి. ఆ పెదాల్లోని మాధుర్యాన్ని ఒక్కసారిగా చురుకోవాలని గౌతమ్ దేహం తహతహలాడుతోంది. అలా అతని దరి చేరిన కావ్య తన చేతిలో ఉన్న పాల గ్లాసును గౌతమ్కి అందిస్తుంది. గౌతమ్ పాల గ్లాస్ అందుకుంటూ ఆమె చేతిని పట్టుకుంటే ఆమె అతని మొదటి తాకిడికి వణుకుతుంది. గౌతమ్ పాల గ్లాసును కావ్య పెదవులు దగ్గరగా పెడతాడు. "ఉహుం, ముందు నేను కాదు, మీరు" అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది కావ్య. సరే అని పాలు తాగి, అదేంటి, ఈ పాలలో చక్కెర వేయలేదా? చప్పగా ఉన్నాయి. అవునా, ఇటు ఇవ్వండి అని గ్లాస్ అందుకొని కావ్య తాగి, చక్కెర సరిపోయిందిగా, నీ పెదాలను తాకిన ఈ పాలు ఇంకా తీయగా ఉంటాయని చెప్పి పాల గ్లాస్ తీసుకున్నాడు గౌతమ్. గౌతమ్ అని ఆమె తన సున్నితమైన 2 చేతులతో అతని గుండెలపై అంతే సున్నితంగా తన్నుతుంది. ఆ చేతులను గట్టిగా పట్టుకొని ఆ తర్వాత ఆమె నడుమును అంతే గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కుంటాడు గౌతమ్. ఇప్పుడు ఆమె మొహం అతనికి దగ్గరగా ఉంటుంది. ఎంతగా ఉంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాస కలిసేంతగా. కావ్య కళ్ళలోకి గౌతమ్ అలానే చూస్తూ మంచంపై పడుకోబెడతాడు. కానీ వాళ్ళ ఇరువురి కళ్ళు వేరవలేదు. గౌతమ్ తన ఎడమ చేత్తో మెల్లగా కావ్య జుట్టుని సవరిస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు. మెల్లగా కిందికి వచ్చి ముక్కు మీద ఇంకొంచెం కిందికి వచ్చి ఆమె మెడవంపు మీద తన పెదాలతో మీటుతున్నాడు. ఇప్పుడు గౌతమ్ కళ్ళు కావ్య పెదవులపై పడ్డాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆ ఎర్రటి పెదవుల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించాలని గౌతమ్ పెదవులు ఆరాటపడుతున్నాయి. ఆమె కళ్ళ వైపే చూస్తూ ఒక్కసారిగా ఆమె పెదవులను తన పెదవులతో కప్పేస్తాడు. కాసేపటికి కావ్య గౌతమ్ని గట్టిగా తోసేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కావ్యని గౌతమ్ తన ప్రేమతో మార్చుకున్నాడో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.